హలో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ 1080p లెవెల్‌లోని గేమింగ్ ఆడడం కోసం ఒక గ్రాఫిక్ కార్డ్ కోసం సెర్చ్ చేస్తుంటే నేను మీకు ఒక 6 గ్రాఫిక్ కార్డ్‌లని అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఈ 6 కూడా మీకు 1080p లెవెల్‌లోని మిడ్ టు హై సెట్టింగ్స్ గాని లేదా హై టు అల్ట్రా సెట్టింగ్స్‌లో గాని మీరు గేమ్స్ ఆడడానికి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి అవకాశాలు అయితే ఉంటాయి. మీరు ఎంచుకునే గ్రాఫిక్‌ని బట్టి గ్రాఫిక్ సెట్టింగ్స్ అయితే చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఈ ప్రైజెస్ అనేవి రూ. 25,000 నుంచి స్టార్ట్ అయ్యి 55,000-60,000 ప్రైస్ రేంజ్‌లో ఈ గ్రాఫిక్ కార్డ్స్ అనేవి మీకు దొరకమైనది జరుగుతాయి. ఈ ప్రైస్ రేంజ్‌లో మీరు కావాలనుకుంటే గనక గ్యాలక్సీ గాని, జోటక్ గాని లేదా కలర్ఫుల్ బ్రాండ్ నుంచి మీరు పిక్ చేసుకుంటే మీకు ఈ ప్రైస్ రేంజ్‌లో దొరుకుతాయి. అండ్ ఇవి ఆఫ్‌లైన్‌లో మీరు బార్గెయిన్ చేస్తే తక్కువకు దొరుకుతాయి. ఒకవేళ మీకు 3000 సిరీస్‌లోనే ఒక గ్రాఫిక్ కార్డ్ కోసం చూస్తుంటే ఆర్‌టిఎక్స్ 3060 గ్రాఫిక్ కార్డ్‌ని రికమెండ్ చేస్తాను. 12 జీబీ వీర్యాంతనైతే మీకు ఇది చూడడం అయితే జరుగుతుంది. సో ఈ గ్రాఫిక్ కార్డ్‌ని పిక్ చేసుకుంటే మీకు గేమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా స్మూత్‌గా అయితే ఉంటుంది. ఓవరాల్‌గా తక్కువ బడ్జెట్‌లోనూ వస్తుంది. అండ్ గేమ్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి 1080p లెవెల్‌లోనే హై సెట్టింగ్స్‌లో పెట్టుకొని గేమ్ ఆడినప్పుడు మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ చూడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. లేదు ఒకవేళ మీరు 4000 సిరీస్‌లో చెక్ చేద్దాం అనుకుంటే 4000 సిరీస్‌లో మీకు ఆర్‌టిఎక్స్ 4060 గ్రాఫిక్ కార్డ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. 8 జీబీ వీర్యాంతనైతే మనకి గ్రాఫిక్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు మీకు ఒక హై ఎఫ్‌పిఎస్ కావాలి, ఇంకొంచెం ఎఫ్‌పిఎస్ ఎక్కువ కావాలనుకుంటే గనక మీరు ఆర్‌టిఎక్స్ 4060 టీఏ గ్రాఫిక్ కార్డ్ అయితే పిక్ అయితే చేసుకోండి. ఇది మీకు ఎక్కువ ఎఫ్‌పిఎస్‌ని అయితే ఇస్తుంది. సో దీనివల్ల మీకు కొంచెం పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఇది కూడా మీకు 8 జీబీ వీర్యాంతనైతే వస్తుంది. సో ఈ రెండు కూడా మీకు 4000 సిరీస్ గ్రాఫిక్ కార్డులు అయితే భాగం అయితే అవుతాయి. అండ్ మీకు 1080p లెవెల్‌లోని బెటర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. లేదు ఒకవేళ మీరు బడ్జెట్‌ని పెంచుకుంటాను, నేను 5000 సిరీస్‌లో గ్రాఫిక్ కార్డ్ కోసం చూస్తున్నాను అనుకుంటే నేను మీకు ఒక 3 గ్రాఫిక్ కార్డ్స్ అయితే చెప్తాను. 1080p లెవెల్‌లోని స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. దాంట్లో మొదటిది బెస్ట్ బడ్జెట్ గ్రాఫిక్ కార్డ్‌లోని ఆర్‌టిఎక్స్ 5050 గ్రాఫిక్ కార్డ్ చూడడం అయితే జరుగుతుంది. ఇది 5000 సిరీస్‌లో ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్ కార్డ్‌గా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది మీకు 8 జీబీ వీర్యాంత అయితే వస్తుంది. స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. పైగా దీంట్లో మీకు DLSS 4 అండ్ 4.5 సపోర్ట్ ఉంది కాబట్టి ఫ్రేమ్ జనరేషన్ కూడా మీకు దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా బెటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు గ్రాఫిక్ కార్డ్ త్రూ అయితే పొందే అవకాశాలు అయితే ఉంటాయి. లేదు ఒకవేళ మీకు బెస్ట్ ఓవరాల్ గ్రాఫిక్ కార్డ్ కావాలనుకుంటే ఆర్‌టిఎక్స్ 5060 గ్రాఫిక్ కార్డ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. 5050 కన్నా సెకండ్ వెర్షన్ అయితే అవుతుంది ఇది. ఇది మీకు 8 జీబీ వీర్యాంత అయితే వస్తుంది. చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు 1080p లెవెల్‌లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కావాలి అలాంటి ఒక గ్రాఫిక్ కార్డ్ చెప్పండి అంటే గనక ఆర్‌టిఎక్స్ 5060 టీఏ గ్రాఫిక్ కార్డ్ లేదా టైటానియం వేరియంట్ గ్రాఫిక్ కార్డ్ గురించి అయితే మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది మీకు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో మీకు అడిషనల్ ఫీచర్స్ ఉండడం వల్ల మీకు గేమ్ ఆడేటప్పుడు గేమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా స్మూత్‌గా అయితే ఉంటుంది. ఫ్రేమ్ జనరేషన్‌లో కావచ్చు, DLSS రే ట్రేసింగ్‌లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీకు చాలా రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ అనేది 1080p లెవెల్‌లో అల్ట్రా సెట్టింగ్స్‌లో పెట్టుకొని గేమ్ ఆడేటప్పుడు మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో ఈ 6 గ్రాఫిక్ కార్డ్స్ అనేవి మీకు చూడడం అయితే జరుగుతాయి 1080p లెవెల్‌లోని. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వట్లేదు. మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయకండి. కానీ నేను ఫ్యూచర్‌లోనే ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఫ్యూచర్‌లో అంటే ఒక 2-3 రోజుల్లో ఒక వీడియోని అయితే చేస్తున్నాను. ఆ వీడియోలోని 1080p లెవెల్‌లోని మీరు ఒక ప్రాసెసర్‌కి ఎలాంటి గ్రాఫిక్ కార్డ్‌ని తీసుకోవాలి అంటే కాంబో వెర్షన్ ఏం తీసుకుంటే మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అనేది అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఒకవేళ ఆ వీడియోని చెక్ చేయాలంటే కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ రేపు మన ఛానల్‌లోని స్పెషల్ వీడియో అయితే రాబోతుంది. కొత్త సిరీస్‌ని అయితే ప్లాన్ చేశాను. ఆ వీడియోని అయితే మీరు రేపైతే చూడబోతున్నారు. సో ఆ సిరీస్ అనేది ఎలా అనిపించింది అనేది కూడా మీరు ఆ వీడియో చూసిన తర్వాత అయితే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఈ కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో కదా అది నోటిఫికేషన్ త్రూ అయితే వస్తుంది. సో మీరు వెంటనే యాక్సెస్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.